ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 8వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కుటుంబం ఆశీర్వాదకరంగా మరి ఉండాలన్నా, మన జీవితంలో ఆధ్యాత్మిక ముందుకు సాగాలన్నా, మనం ప్రభువుతో మనం స్థిరపడి ఉండాలన్నా, లేక మన జీవితాన్ని సిద్ధపరచుకోవటానికి ప్రభు రాకడికి మన దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, మనం రేయి మొదటి జామున లేచి మరి మొరపెట్టాలంటండి. మన బిడ్డల భవిష్యత్తు విషయంలో కానివ్వండి, మరి కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కానివ్వండి, మన రక్షణ పొందుకున్న రక్షణ విషయంలో కానివ్వండి, మరి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మొరపెట్టాలంటండి. అంటే రేయి మొదటి జామున లేచి మొరపెట్టినప్పుడు మన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనిషి జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. దేవునితో ఎప్పుడైతే మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటామో, మన అవసరాలు చెప్పుకుంటూ ఉంటామో, దేవుడు అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో ఆ ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించండి, దీవించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి మీ హస్తము తోడుగుంచి క్షేమ దయచేయండి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. ఇగో తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. యువకులను బట్టి ప్రభా ప్రేమను ముసుగులోంచి విడుదల అవ్వండి. అలాగే ప్రభా తండ్రి, త్రాగుడు, పానపర్రకు, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది నష్టపోతున్నారు, పాడైపోతున్నారు తండ్రి. ప్రభా ఇగో తండ్రి, బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని మీ నీతి మార్గంలో వారు నడిపించుకొని ప్రాథమిక వందాలు తండ్రి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి తండ్రి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రికి వందనాలు. వారి తరగతులు చదువుతున్నదిగా ప్రభా తండ్రి మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా నీ కృపలో బిడ్డలను భద్రపరిచి జ్ఞానంతో నింపండి తండ్రి. రాకపోకల్లో నీ కాపుదలు ఉంచండి ఆయన. ప్రభా ఈ దేశంలో బిడ్డలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రికి స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా ఇగో మా దేశ పాడి పడినంతటి మీరు ఆశించండి, దీవించండి తండ్రికి వందనాలు. హాస్పిటల్లో రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల ఇచ్చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా గృహం లేని వారు గృహం దయచేయండి. ప్రభా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి తండ్రి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయమని ప్రాథమిక వందాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందాలు ప్రభా. మరి నాయన ఆ చోట్ల ఉపవాస ప్రార్థన జరుగుతుండే ఆశ్రమం జరిగించుకో తండ్రి యేసు. దేవ ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.